హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సనా క్రాఫ్ట్స్. ఈరోజు వీడియోలో మనం జడబిల్లు ఎలా మేక్ చేసుకోవాలో చూద్దాము. దానికి నేను 3 డిఫరెంట్ సైజ్ MDF బేస్ని తీసుకున్నాను. 2 ఇంచెస్, 1.5 ఇంచెస్ అండ్ 1 ఇంచ్ MDF బేసెస్ని తీసుకున్నాను. వాటికి చూపించినట్టు హోల్స్ని పెట్టేసి మనం జంప్ రింగ్స్ని అటాచ్ చేసుకోవాలి. జంప్ రింగ్స్తో ముందే MDF బేసెస్ని ఫిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఒకసారి స్టోన్స్ని స్టిక్ చేసుకున్నాక మనకి జంప్ రింగ్స్ని పెట్టుకోవడానికి స్పేస్ అనేది ఉండదు. అందుకని MDF బేస్ లేని వాళ్ళు OHP షీట్తో అయినా చేసుకోవచ్చు, లేదా మనకి బట్టలతో వచ్చే ప్రైస్ ట్యాగ్స్ ఉంటాయి కదండి, వాటితో కూడా మనం ట్రై చేయొచ్చు. ఒకసారి ఇలా అటాచ్ చేసుకున్నాక మనము B7000 గ్లూ అప్లై చేసి లక్ష్మీ కాసుస్ని ఇలా సర్కిల్ లాగా స్టిక్ చేసుకోవాలి. మనం ప్లేస్ని అడ్జస్ట్ చేస్తూ ఇలా దగ్గరగా స్టిక్ చేసుకుంటే మనకి గ్యాప్స్ అనేవి కనిపించకుండా ఉంటాయి. ఇలా సింగిల్ లేయర్లో కాసుస్ని స్టిక్ చేసుకొని మిడిల్లో స్టోన్స్తో డిజైన్ చేద్దామని స్పేస్ అనేది వదిలేస్తున్నాను. మనకి సైజ్ తగ్గే కొద్దీ స్పేస్ కూడా తగ్గిపోతుంది. మ్యాక్సిమం లక్ష్మీ కాసుస్ని సర్కిల్లో స్టిక్ చేసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడే మనకి లుక్ అనేది బాగా కనిపిస్తుంది. ఇలా స్టిక్ చేసుకున్నాక ఎడ్జ్లో ఉన్న జంప్ రింగ్కి నేను జుమ్కాని అటాచ్ చేస్తున్నాను. ఇలా జుమ్కా లేకపోయినా పర్ల్స్ అయినా లోరియల్స్ అయినా అటాచ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనము B7000 గ్లూ అప్లై చేసి ఐ షేప్ కుందన్స్ని స్టిక్ చేసుకోవాలి. 8K రెడ్ కలర్ ఐ షేప్ కుందన్స్ని స్టిక్ చేస్తున్నాను. ఇలా రౌండ్గా ఒక కంప్లీట్ సర్కిల్లో స్టిక్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా రెడ్ కలర్ స్టోన్స్ని స్టిక్ చేస్తున్నాక నెక్స్ట్ నేను గ్రీన్ కలర్ స్టోన్స్ని స్టిక్ చేశాను. ఇలాగ డబల్ లేయర్లో స్టిక్ చేసుకుంటే మనకి 3D లుక్ వస్తుంది. ఇలా సర్కిల్లో స్టిక్ చేసుకున్నాక సెంటర్లో B7000 గ్లూ అప్లై చేసి నేను 4mm రౌండ్ షేప్ స్టోన్స్ని స్టిక్ చేశాను. ఇలా రెడ్ స్టోన్స్ని స్టిక్ చేసుకొని వదిలేసినా పర్వాలేదు, లుక్ బాగానే ఉంటుంది. నేనైతే ఆ స్టోన్స్ మీద లక్ష్మీ చామ్ని అటాచ్ చేశాను, ఇంకొంచెం ట్రెడిషనల్ లుక్ని ఎలివేట్ చేస్తుందని. నెక్స్ట్ MDF బేస్కి వచ్చేసరికి 3D ఫ్లవర్ సేమ్ ఫామ్ అవుతుంది, కానీ కొంచెం చిన్న సైజ్ వస్తుంది ఫ్లవర్ అనేది. మన వీడియో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ నేను డైలీ అప్లోడ్ చేస్తూ ఉంటాను. అలానే నెక్స్ట్ ఏ జ్యువెలరీ ఐటమ్ చేయమంటారో పక్కనున్న కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇలా 3Dలో చిన్న ఫ్లవర్ ఫామ్ చేసుకొని సెంటర్లో జర్కన్ స్టోన్తో ఎండ్ చేశాను. ఇంకా లాస్ట్కి వస్తే ఇది మరీ చిన్నగా ఉందని సింగిల్ లేయర్లో ఫ్లవర్ని ఫామ్ చేసుకున్నాను. ఓవరాల్గా ఇది ఫైనల్ లుక్. మీకు ఎలా అనిపించిందో ఒకసారి కమెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ బ్యాక్ సైడ్ హుక్ లాగా ఉండడానికి నేను యూపిన్ తీసుకున్నాను. యూపిన్ని మనం బెండ్ చేసుకోవాలి, దగ్గరగా బెండ్ చేసుకోవాలి. ఇలా బెండ్ చేసుకున్న యూపిన్ని B7000 గ్లూతోని MDF బేస్కి స్టిక్ చేసుకోవాలి. డ్రై అయ్యే వరకు అలా వదిలేయాలి, అంతే అయిపోయింది. ఈ జడబిల్లలకి నేను 200 ఛార్జ్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి.